హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రమ్ కృష్ణ చిట్టి రాధే చిట్టి అని తెలుసుకున్న విషయము ఇంకా సీనయ్య చెప్పడంతో చాలా సంతోషంగా ఇంకా ఇంటికి వస్తాడు. ఇంకా ఈ విషయం తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉంది. అసలు రాధని నేను చిట్టి అని తెలియకముందే రాధని పెళ్లి చేసుకున్నాను, ఇంకా తనని అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు రాధే చిట్టి అని తెలిసాక అసలు నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. అసలు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు. అసలు అసలు ఈ సంతోషానికి కారణం సీనయ్య గారు. ఇన్ని రోజుల నుండి నిజం తెలియక నేను ఎంత బాధపడ్డానో ఈరోజు నిజం చెప్పడంతో ఆ బాధ అంతా పోయింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ రాధే చిట్టి అన్న విషయాన్ని నాకు తప్పించి ఇంకా మరొకరికి ఎవరికి తెలియకూడదు. ఈ విషయము అసలు ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకూడదు. అసలు చిట్టిని చంపాలని ఎవరు అనుకున్నారో అప్పటి వరకు మళ్ళీ రాధకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు ఎవరికి చెప్పకుండా ఈ నిజాన్ని దాచేసేయాలి అనేసి ఇంకా అసలు చిట్టిని ఎవరు చంపాలనుకుంటున్నారో ఆ హంతకులు ఎవరో తెలుసుకున్నాకే ఈ రాధా చిట్టి అనే విషయాన్ని అందరితో చెప్పేసేయాలి. అప్పటి వరకు నాలోనే దాచుకోవాలి అనేసి ఇంకా చాలా సంతోషంతో ఇంటికి వెళ్తాడు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా రాధ ఒక్కసారిగా కనిపించడంతో రాధని ఎత్తుకొని చాలా సంతోషంతో గిర్రగిర్ర తిప్పుతూ ఉంటాడు. ఇంకా చెప్పండి విక్రమ్ కృష్ణ గారు, కళ్ళు తిరుగుతున్నాయి అన్నా సరే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది రాధా అనేసి తిప్పుతూ ఉంటే అప్పుడే అక్కడికి దమయంతి ప్రియలు రావడం జరుగుతుంది. ఏంటి భావి ఏంటి ఈరోజు అంత సంతోషంగా ఉన్నాడు, రాధని ఎత్తుకొని మరి తిప్పుతున్నాడేంటి, అసలు ఏంటి సంతోషానికి కారణం అనేసి దమయంతి ప్రియలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా విక్రమ్ ఇంకా చాలా సంతోషంతో ఎత్తుకొని తిప్పడంతో కళ్ళు తిరుగుతున్నాయి విక్రమ్ కృష్ణ గారు, కాస్త ఆపండి అనేసి అంటే ఇంకా సరే అనేసి దింపేస్తాడు. దాంతో ఏంటి విక్రమ్ కృష్ణ గారు, ఏంటి సంతోషం, ఎందుకని ఇంత సంతోషపడుతున్నారు అనేసి అంటే అది ఇప్పుడు ఏం చెప్పాలి రాధకి అనేసి అదా అదా అదే అంటే ఏంటది చెప్పండి అనేసి అంటే నేను కూడా పంచుకుంటాను కదా మీ సంతోషాన్ని, చెప్పొచ్చు కదా అనేసి రాధ అంటే ఇంకా అదే అని మీ నాన్న త్వరలో బయటికి రాబోతున్నారు అనేసి అంటాడు విక్రమ్ కృష్ణ. అవునా, నిజమా మీరు చెప్పేది అనేసి రాధ అంటే నిజం రాధా, నేను చెప్పేది నిజం అనేసి విక్రమ్ కృష్ణ అంటాడు. దాంతో ఇంకా చాలా సంతోషంగా ఉంది విక్రమ్ కృష్ణ గారు, మీరు ఈ మాట చెప్పడంతో చాలా ఆనందంగా ఉంది. మా నాన్న త్వరలో బయటికి వస్తున్నారన్నమాట అనేసి ఇంకా రాధ సంతోషపడుతూ ఉంటే ఇంకా మళ్ళీ రాధకి డౌట్ వస్తుంది. అయితే మా నాన్న బయటికి వస్తాడు అంటే నేను కదా సంతోషపడాల్సింది, మళ్ళీ మీరెందుకు సంతోషపడుతున్నారు అనేసి అడుగుతూ ఉంటుంది రాధ. ఇంకా దాంతో విక్రమ్ కృష్ణ అబ్బా ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పాలి అనేసి అదే ఇంకా మీ నాన్న బయటికి వస్తే నువ్వు కదా బయటికి వెళ్ళిపోతావు, అందుకని సంతోషంగా ఉన్నాను అనేసి ఇంకా విక్రమ్ కృష్ణ చెప్తాడు. దాంతో ఇంకా రాధా ఇంకా మా నాన్న వచ్చాడంటే నేను బయటికి ఎందుకు వెళ్తాను, నేను ఇంకా ఇక్కడే కదా పర్మనెంట్గా ఉండాల్సిందని అనేసి ఇంకా మనసులో అనుకుంటుంది. ఇంకా ఏదైతే ఏముంది, మా నాన్న త్వరగా వస్తున్నాడంటే చాలా ఆనందంగా ఉంది, మాట వింటేనే చాలా ఆనందంగా ఉంది, మా నాన్న ఇంకొస్తే ఇంకెంత ఆనందపడతాను అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా మరోపక్క దమయంతి ఏంటి సీనయ్య బయటికి వస్తున్నాడా, అలా జరగడానికి వీల్లేదు, ఆ సీనయ్య లోపలే ఉండాలి, బయటికి రావడానికి వీల్లేదు, ఇంకా తనని మళ్ళీ అక్కడే ఆపేయాలి, ఏం చేయాలి అనేసి అనేకి ఫోన్ చేసి చెప్పాలి అనేసి ఇంకా అక్కడ నుండి ఇంకా భవానీ శంకర్కి ఫోన్ చేద్దామనేసి వెళ్తుంది. ఇంకా చెప్పమ్మా చెల్లెమ్మ ఏంటి విశేషం అంటే అన్నయ్య మీతో ఒక ముఖ్యం విషయం చెప్పాలి అంటే ఏంటమ్మది అంటే ఆ సీనయ్య ఇంకా జైలు నుండి బయటికి వచ్చేస్తాడంట, త్వరలోనే ఇంకా బయటికి వస్తాడంట అంటే ఏం చెప్తున్నావమ్మా, అలా ఎలా అవుతుంది అంటే ఏమో ఇందాక విక్కీ ఆ రాధతో చెప్తూ ఉంటే విన్నాను అనేసి అంటే అవునా, ఇంకా వాడు బయటికి రాడులే అమ్మా, ఇంకా వాడు ఎప్పటికీ అందులోనే ఉంటాడు అనేసి చెప్తూ ఉంటాడు ఇంకా భవానీ శంకర్. అందుకే అన్నయ్య వాడు ఎప్పటికీ బయటికి రాకూడదు, ఇంకా అందులోనే ఉండాలి, అందులోనే కాదు శాశ్వతంగా వెళ్ళిపోవాలి అనేసి అంటే సరే అమ్మా నాకు చెప్పావు కదా నేను చూసుకుంటానులే అనేసి అంటూ ఉంటాడు. ఇంకా
దాంతో ఇంకా మరో పక్క ఇంకా రాధ ఇంకా చాలా సంతోషంతో ఉంటుంది. సునంద, ఏంటమ్మా రాధా, ఏంటి సంతోషంగా ఉన్నావేంటి ఈరోజు, నీ ముఖంలో చాలా సంతోషం కనిపిస్తుంది అంటే, అత్తయ్య గారు మీకు ఈ విషయం చెప్పలేదు కదా, ఇంకా మా నాన్న త్వరలో బయటికి వచ్చేస్తారంట అనేసి అంటే, నిజమా అమ్మ? ఇంకా నిజమే, అన్నయ్య గారు త్వరగా వస్తే చాలా మంచిది. ఇంకా నువ్వు అన్నయ్య అలాగే వదిన గారు అందరూ కలిసి ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఇంకా ఆ వదిన గారు ఒంటరిగా ఉంటున్నారు, నువ్వేమో ఇక్కడ ఉంటున్నావు. ఇంకా తను బాధపడుతూ ఉంటే, ఇక్కడ నువ్వు బాధపడుతూ ఉంటే ఇంకా మేము కూడా సంతోషంగా ఉండలేము. మేము కూడా బాధపడుతూ ఉంటాము నిన్ను చూసి. ఇంకా విక్కీ కూడా సంతోషంగా ఉండాలంటే అందరం కుటుంబం కలిసి ఉంటేనే అప్పుడు సంతోషంగా ఉండగలుగుతాము. చాలా మంచి కబురు చెప్పావు రాధా. ఇంకా ఇప్పుడే మనము మంచి స్వీట్ చేసుకొని నోరు తీపి చేసుకుందాం అనేసి ఇంకా కిచెన్లోకి వెళ్తారు. ఇంకా కిచెన్లోకి వెళ్ళి స్వీట్ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి ప్రియా వెళ్తుంది. ఏంటి రాధా, స్వీట్ చేస్తున్నావా? చాలా మంచి స్వీట్ అనేసి అంటే, ఇంకా అవును, ఇంకా త్వరలో మా నాన్న బయటికి వస్తున్నారు, అందుకనే స్వీట్ చేస్తున్నాను అనేసి అంటే, అవునా, త్వరలోనే బయటికి వస్తున్నారా? ఏమో, నేను అక్కడే ఉండి శాశ్వతంగా వెళ్ళిపోతారేమో అనుకున్నాను అనేసి అంటే, రాధా చాలా కోపంతో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అంటే, అవును రాధా, ఇంకా జైల్లోనే అటు నుండి అటే వెళ్ళిపోతాడేమో శాశ్వతంగా అనేసి అనుకున్నాను. బ్యాడ్ లక్, మళ్ళీ బయటికి వస్తున్నాడన్నమాట అంటే, ఏం మాట్లాడుతున్నావు, మంచిగా మాట్లాడు అనేసి రాధ అంటుంది. నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అనేసి అంటుంది. అవును, నువ్వు మాట్లాడుతుంది తప్పు అనేసి రాధ అంటే, ఇంకా తప్పేముంది, ఇంకా తను నేరం చేశాడు, నేరం చేసిన వాళ్ళు శాశ్వతంగా ఇంకా జైల్లో ఉంటారు కదా, అందుకనేసి నేను అలా మాట్లాడాను అనేసి ఇంకా చెప్తూ ఉంటుంది. ఇంకా దాంతో అప్పుడే సునంద రావడంతో రాధ బాధపడుతూ ఉంటే, ఏమైందమ్మా, ఏమైంది అంటే, ఇంకా అత్తయ్య ప్రియ ఇలా అంటుంది అంటే, ప్రియ అలాగేనా మాట్లాడేది, నువ్వు కాస్త ఎవరైనా సంతోషంగా ఉంటే చూస్తూ ఊరుకోవు కదా, నువ్వు ఆనందపడుతూ ఉంటే ఇంకా వాళ్ళు ఆనందాన్ని చెడగొట్టడానికే వస్తావు, ఎప్పుడు చూసినా వాళ్ళు ఏడుస్తూ బాధపడుతూ ఉండాలి అని ఆలోచిస్తావు, ఇదేమి ఆలోచన నీది అనేసి తిడుతుంది. దాంతో ఇంకా ప్రియ అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.